దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, బాగున్నారా? మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ చాలామంది మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. మంచిది. జాయిన్ అయిన వారికి, ప్రతిరోజు వాక్యం వింటున్న వారందరికీ కూడా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క సమస్యలను కామెంట్స్లో తెలియచేయండి, లేదా ఫోన్ కాల్స్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మీరు కూడా ప్రతి ఉదయము మీ మంచాలు దిగి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయటం నేర్చుకోండి. మీ పిల్లలకు కూడా నేర్పించండి. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 151వ వచనం. 119 కీర్తనలు 151. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి. దేవునికి స్తోత్రం. చక్కని మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు. మనము వచ్చిన కష్టాలను బట్టి, వచ్చిన బాధలను బట్టి ఒకసారి మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, దేవుడు నాకు దూరమైపోయాడేమో అనేటువంటి బాధను వ్యక్తపరుస్తూ చాలా బాధపడుతూ ఉంటాం, చాలా కలవరపడుతూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలు, అంటే మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు సడన్గా బండి యాక్సిడెంట్ అవ్వాల్సింది అవ్వకుండా ఆగిపోవటం, మనం పడిపోవాల్సినటువంటి వారం అలాగ ఉండిపోవటం జరిగినప్పుడు వెంటనే అనుకుంటాం, అమ్మో, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, లేకపోతే నేను ప్రమాదంలో చిక్కుకునేదాన్ని, ప్రమాదంలో పడిపోయేవాడిని అని అనుకుంటాం. అందుకనే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూడా అంటాడు, యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు. ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా లేకపోతే ఏ కార్యము కూడా మానవుని జీవితంలో జరగదు. అందుకే నిన్ను ఎడవను ఎడబాయను అని చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, ఏ పరిస్థితిలో ఉంటున్నా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉన్నాడు కనుక ఒకటి, పాపం చేయబాకు. సమీపంగా ఉన్నాడు కనుక ధైర్యంగా ఉండు. సమీపంగా ఉన్నాడు కనుక పాపం చేయొద్దు. సమీపంగా ఉన్నాడుగా ధైర్యంగా ఉండు. దేవుడు ఆ వివాహంలో సమీపంగా ఉన్నాడు కాబట్టి నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన సమీపంగా ఉన్నాడు కనుక ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. కనుక నిన్నెప్పుడు విడిచి వెళ్ళేవాడు కాదు ఆయన. ఈ ఉదయం ఇది నేర్చుకున్నావా? ఎప్పుడు భయపడబాకు. నీ జీవితంలో ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు సమీపంగా ఉన్నారని తెలియచేసినందుకు వందనాలు. మీరు సమీపంగా ఉన్నారు కనుక మేము సజీవులుగా ఉన్నాం. మాకు అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ లైవ్లో వింటున్న బిడ్డలు కానీ, అయా ఇదిగో ఈ అనుదిన ప్రార్థన చూస్తున్న వారు ఒకవేళ వారికి ఉన్న బాధను బట్టి దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నారేమో, మీరు వారితో మాట్లాడినందుకు వందనాలు. మీరు సమీపంగా ఉండి కార్యాలు చేయండి. వారికి వారి యొక్క జీవితంలో అద్భుతాలు చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.